Hi, good evening, everyone. Sorry, good afternoon, everyone. In today, we discuss about conjunctions. ఇవాళ మనము కంజంక్షన్స్ గురించి చెప్పుకుందాం. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో కంజంక్షన్స్ గురించి చెప్పుకున్నాము. దాని కంటిన్యూషన్ ఇవాళ క్లాస్లో చెప్పుకుందాం. ఒక్కసారి లాస్ట్ క్లాస్లో మనం కంజంక్షన్స్ ని గురించి ఏం చెప్పుకున్నామో రీకలెక్ట్ చేసుకొని మొత్తం ఒక్కసారి రివైజ్ చేసుకొని మళ్ళీ తర్వాత ఇవాళ క్లాస్లోకి వెళ్దామమ్మా. కంజంక్షన్స్ ని తెలుగులో ఏమంటారని చెప్పాను? చెప్పాలి. సముచ్చయము. సముచ్చయము అని అంటాం కంజంక్షన్స్ ని. ఈ కంజంక్షన్స్ ఏం చేస్తాయమ్మా? జాయింట్స్. మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పాను. జంక్షన్ అంటే ఏంటి? ఇప్పుడు ఇట్లా 4 రోడ్లు కలిసి ఉంటాయమ్మా. 4 రోడ్లే కాదు, 2 రోడ్లైనా అనుకుందాం. మరి 2 రోడ్లు కలిసే పాయింట్ ని మనం ఏమంటాము? సపోజ్ ఈ 2 రోడ్లు లేదు, ఇట్లానే ఉంది. ఇది ఒక జంక్షన్ అంటాం. లేదు 3 రోడ్లు కలిసినాయి, లేకుంటే దాన్ని ఒక జంక్షన్ అంటాం. 4 రోడ్లు. ఈ జంక్షన్ అంటే ఏంటి? 2 రోడ్లు 3 రోడ్లు కలయికని ఒక జంక్షన్ అంటాం. అలానే ఇంగ్లీష్ లోకి వచ్చేటప్పటికి కంజంక్షన్ అంటాం. కంజంక్షన్ అంటే ఏంటి? కనెక్టింగ్ వర్డ్స్, జాయిన్స్ ఆర్ కనెక్ట్స్. Conjunctions are the words that joins or connects two words, that joins two words or phrases, two words or two phrases or clauses. It's called conjunction. Conjunctions are the words that joins two words, two phrases or two clauses. It's called conjunctions. Conjunctions are of 3 types. ఇవన్నీ లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నామమ్మా. జస్ట్ ఒక్కసారి రివిజన్ అన్నమాట. కోఆర్డినేట్ కంజంక్షన్, coordinate conjunctions. Next, correlative conjunctions. Coordinative conjunction, correlative conjunctions, and subordinating conjunction. Subordinating conjunctions. ఇవి 3 types of conjunctions అమ్మా. ఓకేనా? ఈ 3 types of conjunctions లో మనం లాస్ట్ క్లాస్ లో ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ గురించి చూద్దాం. ఓకేనా? కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. ఈ కోఆర్డినేటెడ్ కంజంక్షన్స్ సహజంగా ఏం చెప్పానమ్మా? నేను కాంపౌండ్ సెంటెన్సెస్ లో యూజ్ చేస్తారని చెప్పాను. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ కాంపౌండ్ సెంటెన్సెస్ అన్నారు. ఓకే, ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ 2 ఈక్వల్ సేమ్ మీనింగ్ ఉండే సెంటెన్సెస్ లో యూజ్ చేస్తానన్నాను. కోఆర్డినేట్ కంజంక్షన్స్ ఏమేంటివమ్మా? ఏమేమి ఉన్నాయి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్? లాస్ట్ క్లాస్ లో చెప్పాను కదా, చెప్పండి. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఏమేమి ఉన్నాయి చెప్పాలి. ఎస్, కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ గుర్తు పెట్టుకోవడానికి మీకు ఒక ట్రిక్ కూడా చెప్పాను. సింపుల్. ఏంటది? ఏం చెప్పానమ్మా? చెప్పాలి. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ని గుర్తు పెట్టుకోవడానికి నేను మీకు ఒక క్లూ చెప్పాను. ఏంటది?
ఓపెన్ యువర్ మౌత్, ఆన్సర్ చేయాలి. నోరు తెరిచి చెప్తేనే అర్థమవుతుందమ్మా. ఏం చెప్పాను? ఫ్యాన్ బాయ్స్. ఫ్యాన్ బాయ్స్. ఫ్యాన్ బాయ్స్ అంటే ఏంటమ్మా? F stands for fur, A stands for and, N stands for nor, B stands for but, O stands for or, Y stands for at, S stands for so. ఈ సెవెన్ కంజంక్షన్స్ ఏమవుతాయమ్మా? కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఏమేంటివి అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు, భయపడొద్దు, మర్చిపోవద్దు. ఏంటి? ఫ్యాన్ బాయ్స్, ఫర్, అండ్, నార్, బట్, ఆర్, అట్, సో. లాస్ట్ క్లాస్ లో చెప్పాను. ఫర్ ఎందుకు యూస్ చేస్తామమ్మా? ఒక రీజన్, ఒక కాజ్ చెప్పడానికి. బికాస్ కి బదులుగా ఫర్ అనేది యూస్ చేస్తాము. అది ఫార్మల్ ఇంగ్లీష్ లో యూస్ చేస్తాము. టు టెల్ అ రీజన్ చెప్పడానికి యూస్ చేస్తాం. అండ్ ఏం చేస్తాము? టూ ఈక్వల్ మీనింగ్స్ ఉన్న సెంటెన్సెస్ ని కలపడానికి, టూ ఈక్వల్ మీనింగ్స్ ఉన్న వాటిని కలపడానికి ఫర్ యూస్ చేస్తామన్నారు. నార్ టు షో నెగేషన్, నెగటివిటీ, నో అని చెప్పడానికి నార్ యూస్ చేస్తాం. బట్ టూ ఆపోజిట్ మీనింగ్ ఉన్న సెంటెన్సెస్ ని కలపడానికి, బట్ యూస్ చేస్తాము. ఇవన్నీ లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్న పాయింట్స్ అన్నమాట. సో ఇప్పుడు మనము ఈ క్లాస్ లో వేటి గురించి చెప్పుకుందామంటే ఆర్, అట్, సో. ఈ ఆర్ గురించి, ఎట్ గురించి, సో గురించి చెప్పుకుందాం. ఓకేనమ్మా? ఓకే డన్. ఇప్పుడు నేను ఆర్ గురించి చెప్తున్నాను. లాస్ట్ లో మళ్ళీ ఒక్కసారి రికలెక్ట్ చేసుకొని ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. ఓకేనా? ఓకే డన్. ఇప్పుడు మనము ఆర్ గురించి చెప్పుకుందాము. సో ఇప్పుడు మనము ఆర్ ఇప్పుడు చెప్పండి అమ్మా, ఈ ఆర్ అనే కంజంక్షన్ సహజంగా మీకు తెలిసినంత వరకు ఎప్పుడు యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు చెప్పాలి. క్లాస్ కొంచెం ఇంటరాక్టివ్ గా ఉండాలమ్మా. మీరు కూడా కొంచెం ఆన్సర్స్ చెప్తూ ఉండాలి. ఓకేనా? వన్ వే కమ్యూనికేషన్. నేను ఒక్కదాన్నే చెప్పడం కాదు, మీరు కూడా ఆన్సర్ చేస్తూ ఉండాలి. మీకు తెలిసినంత వరకు ఆర్ అనే కంజంక్షన్ మీరు ఎప్పుడు, ఎక్కడ, ఎలా యూజ్ చేస్తారు? ఓకే, చెప్తున్నా చూడండి. ఆర్ ఈజ్ యూస్డ్ టు షో the choice between, or is used to show the choice between two or more options. రెండిటి మధ్య లేకపోతే ఎక్కువ వాటి మధ్య చాయిస్, అదా ఇదా, అది కావాలా ఇది కావాలా, ఇక్కడ వెళ్దామా అక్కడ వెళ్దామా, ఇట్లాంటి చాయిసెస్ గురించి చెప్పేటప్పుడు వాటి మధ్య కంజంక్షన్ ఆర్ అనేది యూజ్ చేయాలి. అర్థమవుతుందమ్మా? ఆర్ అదా లేకుంటే ఇదా, అదా లేకుంటే ఇదా, అక్కడికా లేకుంటే ఇక్కడికా. ఓకేనా? అర్థమైందా? అలాంటి చాయిస్ ని చెప్పేటప్పుడు మనం యూజ్ చేయాల్సిన కంజంక్షన్ ఏంటి అంటే ఓఆర్ ఆర్. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక బ్రదర్ ఉన్నాడమ్మా, మీ బ్రదర్ కి బైక్ కొనుక్కోవాలని ఉన్నది. చూడండి, సింపుల్. నేను ఎప్పుడైనా చూడండి అమ్మా, మీకు రియల్ టైం ఎగ్జాంపుల్సే చెప్తున్నాను కానీ కొత్త ఎగ్జాంపుల్స్ అయితే తెచ్చి చెప్పట్లేదు. ఎందుకు అలా అంటే మీ ఒకాబులరీ అనేది పెరుగుతుంది, మీరు ఇంట్లో కానీ ఎక్కడైనా మాట్లాడేటప్పుడు యూజ్ చేస్తారు అని అవే ఎగ్జాంపుల్స్ యూజ్ చేస్తున్నా. మీ అన్నకి బైక్ కొనుక్కోవాలని ఉంది. మీ ఫాదర్ ఏం చెప్తారు? స్కూటీ కొనుక్కోరా, చెల్లి కూడా ఉంది కదా, ఇద్దరు డ్రైవ్ చేయొచ్చు అని చెప్తారు. సో ఇప్పుడు మీ అన్నకి ఒక క్వశ్చన్ మార్క్, స్కూటీయా బైకా, ఏది కొనుక్కోవాలి? ఇది ఒక క్వశ్చన్ అన్నమాట. సో ఇప్పుడు అతనికి వచ్చిన
ఆ డౌట్ ఇప్పుడు దాని మైండ్ లో ఏం రన్ అవుతుంది, వాట్ షుడ్ ఐ బై, స్కూటీ ఆర్ బైక్. ఇప్పుడు మిమ్మల్ని వచ్చి అడిగారు, మీ పేరు సంథింగ్ అనుకోండి, సుప్రజ, ఏం కొనుక్కోవాలి, షాల్ ఐ బై బైకా స్కూటీయా, రెండిట్లో ఏది కొనుక్కోవాలి, చాయిస్, రెండిట్లో చాయిస్ చెప్పడానికి ఆర్ అనేది యూజ్ చేయాలి. చూడండి, ఆర్ అనే కంజంక్షన్ ని యూజ్ చేయాలి. సో యూజ్ చేస్తున్నాడో లేదో చూద్దాం. మిమ్మల్ని అడుగుతున్నారమ్మా అప్పుడు, సుప్రజ షల్ ఐ బై బైక్ ఆర్ స్కూటీ, బైక్ కొనుక్కోమంటావా స్కూటీ కొనుక్కోమంటావా, షల్ ఐ బై బైక్ ఆర్ స్కూటీ, బైక్ కొనుక్కోవాలా స్కూటీ కొనుక్కోవాలా చెప్పాలి. ఆప్షన్ చాయిసే కదమ్మా ఇక్కడ, షాల్ ఐ బై బైక్ ఆర్ స్కూటీ. ఇక్కడ చాయిస్ బిట్వీన్, ఇక్కడ చూడండి ఏం చెప్పాను, ఆర్ ఈజ్ యూస్డ్ టు షో ద చాయిస్ బిట్వీన్ టూ ఆర్ మోర్ ఆప్షన్స్ అన్న. ఇక్కడ టూ ఆప్షన్స్ ఉన్నాయా లేదా, బైక్ అనేది ఒక ఆప్షన్, స్కూటీ అనేది ఒక ఆప్షన్. ఈ బైక్ కి స్కూటీకి మధ్య చాయిస్ చెప్పడానికే యూజ్ చేసామా లేదా అమ్మా ఇక్కడ ఆర్ అనేది, ఆర్ అనేది వీటి రెండింటి మధ్య చాయిస్ చెప్పడానికే యూజ్ చేసామా లేదా చూడాలి. ఇక్కడ టూ ఆప్షన్స్ ఉన్నాయి మనకి, ఏం ఆప్షన్స్, టూ, బైకా స్కూటీయా, బైకా స్కూటీయా, ఆప్షన్ 1 ఆప్షన్ 2, ఈ రెండిటి ఆప్షన్స్ మధ్యలో ఏది కావాలి అని డిసైడ్ అవ్వడానికి మనం ఏం యూజ్ చేసాము, ఆర్ యూజ్ చేసాము. ఏం యూజ్ చేసామమ్మా, ఆర్. అర్థమైందా, ఆర్ అనే కంజంక్షన్ ఎప్పుడు యూజ్ చేయాలి అనే కంటెక్స్ట్ అర్థమైందా. సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు దారిలో వెళ్తున్నప్పుడు మీరు ఒక పిల్లినో కుక్కనో చూసారమ్మా, కానీ అది ఏంటి అర్థం కావడం లేదు. సో ఇప్పుడు మీరు ఏమడగాలి, అది పిల్ల లేకుంటే కుక్క, అది పిల్ల లేకుంటే కుక్క. అప్పుడు ఏమడుగుతాం, ఈజ్ దట్ ఏ క్యాట్, అది పిల్ల కుక్క. ఇప్పుడు ఈ రెండింటి మధ్య చాయిస్, టూ థింగ్స్ ఉన్నాయి మనకి ఇక్కడ, ఈ టూ థింగ్స్ మధ్య చాయిస్ చెప్పడానికి ఏం యూజ్ చేస్తున్నాం ఇక్కడ కంజంక్షన్, ఆర్. ఈజ్ దట్ ఏ క్యాట్, అది పిల్ల లేకుంటే కుక్క, ఈజ్ దట్ ఏ క్యాట్ ఆర్ ఎ డాగ్. అర్థమవుతుందా, ఇక్కడ ఈ రెండింటి మధ్య చాయిస్ ని చెప్పడానికి మనం ఈ కంజంక్షన్ ఆర్ అనేది యూజ్ చేద్దాం. సో ఇప్పుడు మీకు అర్థమైంది, ఆర్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి, అండ్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి, బట్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి. సహజంగా రియల్ టైమ్ లో కూడా మనం ఎక్కువగా యూజ్ చేసే కంజంక్షన్స్ అండ్, బట్, ఆర్, ఇవే ఎక్కువ యూజ్ చేస్తామన్నమాట. కానీ పొరపాటున మనకి తెలియక ఏం చేస్తామంటే ఎండ్ యూజ్ చేయాల్సిన ప్లేస్ లో ఆర్ యూజ్ చేస్తాము, ఆర్ యూజ్ చేయాల్సిన ప్లేస్ లో బట్ యూజ్ చేస్తాము, బట్ యూజ్ చేయాల్సిన ప్లేస్ లో ఎండ్ యూజ్ చేస్తాము. సో ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది కదా, ఎండ్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఆర్ ఎప్పుడు యూజ్ చేయాలి అని. ఇప్పుడు మీ క్లాస్ లో మీకే టీచర్ అంటున్నారు, టేక్ పెన్ డాష్ పెన్సిల్ టు రైట్. ఇప్పుడు ఏదో ఎగ్జామ్ పెడుతున్నారమ్మా క్లాస్ లో టీచర్, దేంతో రాయాలి అని మీరు అడిగారు, పెన్, పెన్సిల్, ఏదో ఒక దాంతో రాయండి రా అంటారు. ఇప్పుడు ఇక్కడ మీరు అడిగేటప్పుడు క్వశ్చన్ అనుకోండి, షాల్ ఐ టేక్, లేకపోతే మీ టీచరే చెప్తున్నారు టేక్ పెన్ డాష్ పెన్సిల్ టు రైట్, ఏం చెప్పాలి అక్కడ, ఆర్ చెప్పాలా, ఎన్ చెప్పాలా, బట్ చెప్పాలా, ఫర్ చెప్పాలా, ఎట్ చెప్పాలా, సో చెప్పాలమ్మా, ఏమని చెప్పాలి మీ టీచర్, టేక్ పెన్, ఆన్సర్ చేయాలమ్మా. ఐ కుడెంట్ సీ ఎనీ ఆన్సర్స్, ఎవరు ఆన్సర్ చెప్పడం లేదు. ఇప్పుడు ఇక్కడ పెన్ తీసుకోవాలా పెన్సిల్ తీసుకోవాలా మీకు ఒక డౌట్, అప్పుడు మీ టీచర్ చెప్తున్నారు టేక్ పెన్ డాష్ పెన్సిల్ టు రైట్, ఏదో ఒకటి తీసుకుంటారా రాయడానికి. సో ఇక్కడ యూజ్ చేయాల్సిన కంజంక్షన్ ఏంటి, ఈ ఉన్న ఫ్యాన్ బాయ్స్ లో ఏదో ఒకటి, ఫర్, అండ్, నార్, బట్, ఆర్ వరకే చెప్తున్నాం కదా. సో ఇక్కడి వరకులో మీకు అర్థమైన దాని ప్రకారం ఇక్కడ ఏం యూజ్ చేయాలి మనము. వాట్ ఈస్ యువర్ ఆన్సర్, వెరీ గుడ్, సూపర్, ఆర్. ఇది చాయిస్ కదమ్మా మనకి, పెన్ పెన్సిల్ ఏదైనా ఒకటి యూజ్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ద చాయిస్. చాయిస్కి వచ్చేటప్పటికి నేను ఇప్పుడే చెప్పాను, ఏం చెప్పానమ్మా, టు షో చాయిస్ ఏం యూజ్ చేయాలన్నాను,
ఆర్ అనే కంజంక్షన్ ని యూజ్ చేయాలి అన్న. సో వెరీ గుడ్, ఫైన్. యువర్ ఆన్సర్ ఇస్ ఆర్. నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్. ఇప్పుడు మీ క్లాస్ లో సింగింగ్ కాంపిటీషన్ పెట్టారు, పాటలు పాడుతున్నారు. పాపం ఒక అమ్మాయి వచ్చింది నాన్న పాడడానికి. మీ ఫ్రెండ్ అడుగుతున్నారు, ఆ అమ్మాయి పాడుతుందా లేకుంటే అరుస్తుందా? ఈజ్ షీ సింగింగ్ డాష్ షౌటింగ్? పాడుతుందా, చూడండి, పాడుతుందా అరుస్తుందా? ఈజ్ షీ సింగింగ్ డాష్ షౌటింగ్? ఈజ్ షీ సింగింగ్ డాష్ షౌటింగ్? పాడుతుందా అరుస్తుందా? డౌట్. మీ క్లాస్ లో వాళ్ళకి డౌట్ వచ్చింది, ఆమె పాడుతుందా అరుస్తుందా అని. సో చెప్పాలమ్మా, సింగింగ్ షౌటింగ్ అని అడిగారు. ఏంటి ఆప్షన్? ఇది ఒక ఆప్షన్, ఇది ఒక ఆప్షన్. 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 2 ఆప్షన్స్ ని చాయిస్ చెప్తున్నారు కాబట్టి సో మనం ఏం రాయాలి? ఓ ఆర్ ఆర్. మనం ఇక్కడ క్యాపిటల్ రాశారు, ఇక్కడ స్మాల్, ఎందుకంటే మిడిల్ ఆఫ్ ద సెంటెన్స్ లో క్యాపిటల్ రాయకూడదమ్మా, సో స్మాల్ రాశాను. ఈజ్ షీ సింగింగ్ ఆర్ షౌటింగ్? పాడుతుందా అరుస్తున్నదా? ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ మార్కెటింగ్ చేస్తున్నారు మీరు రాదు, సహజంగా చెప్తున్నాను. ఒక ప్రోడక్ట్ మార్కెటింగ్ చేస్తున్నారు, లేకపోతే ఒక ప్రోడక్ట్ వచ్చింది మార్కెట్ లో. ఇప్పుడు అది కొంటారా కొన్నారో అర్థం కాదు. సో అదేం చెప్పాలి? ఐ డోంట్ నో, ఐ డోంట్ నో వెదర్ పీపుల్ విల్ బై ఇట్ నాట్. వాళ్ళు కొంటారో కొనరో తెలియదు. కొనడం అనేది ఒక ఆప్షన్, కొనకపోవడం అనేది ఒక ఆప్షన్. కొనకపోవడం అనేది ఒక ఆప్షన్. సో ఇప్పుడు కొంటారు కొనరు. సో యువర్ ఆన్సర్ ఇస్ వెదర్ దే విల్ బై ఆర్ నాట్. ఓకే, వెదర్ దే విల్ బై ఆర్ నాట్. ఇది అమ్మ, దిస్ ఈస్ అబౌట్ ది కంజంక్షన్ ఆర్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. ఇన్ని ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నాను అంటే మీకు క్లియర్ గా అర్థం అవ్వడానికి అమ్మ. అర్థం అవ్వకపోతే ఇమ్మీడియట్ గా అడగండి, ఓకేనా? సుప్రీత్ క్యాన్ గో టు మూవీ. ఇప్పుడు దీన్ని జాయిన్ చేసి కాంపౌండ్ సెంటెన్స్ గా చేసి మీరు నాకు ఆన్సర్ చాట్ బాక్స్ లో ఫాస్ట్ గా టైప్ చేయాలి, ఓకేనా? సుప్రీత్ క్యాన్ గో టు మూవీ. సుప్రీత్ క్యాన్ గో టు ఎక్సర్సైజ్ క్లాసెస్. ఇప్పుడు ఈ 2 సెంటెన్సెస్ ని కలిపి సింగిల్ సెంటెన్స్ గా చేసి ఏ కంజంక్షన్ యూజ్ చేయాలో చెప్పాలి. ఐఎమ్ గివింగ్ యూ 2 minutes టైం. ఫాస్ట్, ఎవరు ఫస్ట్ ఆన్సర్ చాట్ బాక్స్ లో టైప్ చేస్తారో చూద్దాం. సుప్రీత్ క్యాన్ గో టు మూవీ ఒక సెంటెన్స్, సుప్రీత్ క్యాన్ గో టు ఎక్సర్సైజ్ క్లాసెస్, ఈ రెండింటిని కంబైన్ చేసి చెప్పండి అమ్మ. దీనికైనా వెళ్ళొచ్చు, దీనికైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు మీకు ఇక్కడ ఏంటి ఉన్నది? 2 ఆప్షన్స్ ఉన్నాయి. 2 ఆప్షన్స్ మధ్యలో చాయిస్ చూస్ చేసుకోవాలి అంటే ఏం కంజంక్షన్ యూజ్ చేయాలి చెప్పాలి. ఐ కెనాట్ సీ ఎనీ ఆన్సర్స్. I cannot see any answer. I want the answer fast. So options మధ్యలో choice అంటే or. So what is your answer? Supreet can go to movie or he can go to, or he can go to, or he can go to
or he can go to చెప్పాలమ్మా. Very good. Supreet can go to movie or exercise classes. Very good. Super. Very good participation. You can write in this way, Supreet can go to movie or he can go to exercise classes, or you can write in this way. Supreet can go to movie or exercise classes. Very good. Very good answer, Amma. Super. Next. So, దీంతో మీకు or అనే కంజంక్షన్ క్లియర్ గా అర్థమైంది కదా. నెక్స్ట్ కంజంక్షన్. Moving on to the next conjunction. Yet. Next conjunction at. Yet. Yet is similar to but amma. Yet kuda but lage. కాకపోతే ఏంటి అంటే yet is used to show contrast or join two opposite ideas. ఇది కూడా two opposite ideas ని జాయిన్ చేయడానికే యూజ్ చేస్తాము. At is used to join two opposite ideas, same but lage, or to show contrast. Or to show contrast. At is used to join two opposite ideas or to show contrast. ఇంకా అవ్వలేదు, ఈ పని ఇంకా అవ్వలేదు, అవ్వలేదు, ఈ పని ఇంకా అవ్వలేదు అని చెప్పాలి అంటే మనం ఎట్ అనే కంజంక్షన్ యూజ్ చేయొచ్చమ్మా. ఎట్లా అంటారా చూడండి, ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్, ఈ పని ఇంకా అవ్వలేదు. దిస్ వర్క్ was not completed yet. ఇంకా కంప్లీట్ అవ్వలేదు. లేకపోతే దిస్ వర్క్ హ్యాస్ నాట్ కంప్లీటెడ్ ఎట్. ఇంకా అవ్వలేదు. కాంట్రాస్ట్ అంటే నో అని చెప్పడానికి అమ్మా, అవ్వలేదు అని చెప్పడానికి. దిస్ వర్క్ హ్యాస్ నాట్ కంప్లీటెడ్ ఎట్, ఇంకా అవ్వలేదు. ఇప్పుడే మిమ్మల్ని ఎవరినైనా వచ్చి అడిగారు అనుకున్నా, మా పని అయిపోయిందని, ఇంకా పని అయిపోలేదు. మీరు షాపింగ్ కి వెళ్ళారా? మేము ఇంకా వెళ్ళలేదు. వీ హ్యావెంట్ గోన్ టు షాపింగ్. ఇంకా అవ్వలేదు అని చెప్పేటప్పుడు కూడా ఈ కంజంక్షన్ ఎట్ అనేది వాడచ్చు. ఇంకా ఆమె బజార్కి వెళ్ళిందా? ఆమె ఇంకా బజార్కి వెళ్ళలేదు. షీ హ్యాజంట్ వెంట్ టు ద బజార్ ఎట్. సో అట్లా కాంట్రాస్ట్, ఇంకా అవ్వలేదు, ఇంకా జరగలేదు అని చెప్పడానికి కూడా ఈ ఎట్ అనే కంజంక్షన్ ని వాడొచ్చు. అంతేకాకుండా ఈ ఎట్ అనే కంజంక్షన్ ని టు సేమ్ బట్ లాగే, ఈ బట్ లాగే టూ ఆపోజిట్ ఐడియాస్ ని జాయిన్ చేయడానికి కూడా ఈ ఎట్ అనే కంజంక్షన్ ని యూజ్ చేయొచ్చు. ఓకేనమ్మా? టూ ఆపోజిట్ ఐడియాస్ ని జాయిన్ చేయడానికి కూడా మనం ఎట్ అనే కంజంక్షన్ ని యూజ్ చేయొచ్చు. ఎట్లా చూడండి, మన దగ్గర ఒక చిన్న కార్ ఉందమ్మా. కార్ చూడడానికి చిన్నగానే ఉంటుంది, కానీ లోపల మాత్రం చాలా స్పేషియస్ గా ఉంది అని చెప్పాలి అంటే ఎలా చెప్పాలి? ది కార్ ఈజ్ స్మాల్, yet it is spacious. The car is small, yet it is స్పేషియస్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇవి టూ ఆపోజిట్ ఐడియాస్ అవునా కాదా చూడండి అమ్మా. కార్ ఈజ్ స్మాల్, కార్ చిన్నగా ఉంది అంటే కార్ లోపల స్పేస్ ఎలా ఉంటుందమ్మా? తక్కువగానే ఉంటుంది. ఇక్కడ చూడండి, కార్ ఈజ్ స్మాల్ అనేది చిన్నగా ఉన్నప్పుడు చిన్నగా ఉండడం, స్పేస్ కూడా చిన్నగా ఉండడం అనేది టూ సేమ్ ఐడియాస్, ఈక్వల్ ఐడియాస్. అప్పుడు ఏం చెప్తాం? కార్ ఈజ్ స్మాల్ అండ్ ఇట్ హ్యాస్ లెస్ స్పేస్. కార్ చిన్నగా ఉంది, దానికి తక్కువ మరియు దానికి తక్కువ స్పేస్ ఉన్నది. ఓకే, వెరీ గుడ్ ఐడియాస్, వెరీ ఈక్వల్ ఐడియాస్, సేమ్ ఐడియాస్. సో అండ్ యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ ఏంటి? కార్ ఈజ్ స్మాల్, కార్ చిన్నగా ఉన్నది,
కార్ ఎలా ఉంది, చిన్నగా ఉంది, కానీ దాని లోపల స్పేస్ ఎలా ఉంది, ఎక్కువగా ఉంది. ఆపోజిట్ ఐడియాస్. ఈ టూ ఆపోజిట్ ఐడియాస్ ని జాయిన్ చేయడానికి మనం ఏం యూజ్ చేసాం ఇక్కడ? కంజంక్షన్ ఎట్, వైఈటి ఎట్ అనే కంజంక్షన్ ని యూజ్ చేసాం. సో ఈ బట్ లో కూడా అంతే అమ్మా, ఇక్కడ బట్ కూడా యూజ్ చేసి చెప్పొచ్చు. ద కార్ ఈజ్ స్మాల్ బట్ ఇట్ ఈస్ స్పేషియస్. సో రెండు ఒకటే. ఫార్మల్ ఇంగ్లీష్ లో ఏది ఫ్రీక్వెంట్ గా యూజ్ చేయగలుగుతామో అది యూజ్ చేయండి. ఇప్పుడు మీకు ఆప్షన్స్ లో బట్ ఇవ్వలేదమ్మా, కొన్ని కేసెస్ లో మీకు బట్ అనే ఆప్షన్ ఇవ్వరు. సో అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయిపోవద్దు ఏదో తెలియదు వచ్చేసింది అని. సిట్, రిలాక్స్, డెన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో జరుగుతుంది. వాళ్ళు ఏంటి కన్ఫ్యూజ్ చేయడానికి బట్ అనేది ఇవ్వరు, ఎందుకంటే బట్ వెరీ ఫెమిలియర్ గా యూజ్ చేస్తుంటాం. ఎట్ అనేది యూజ్ చేయం. ఎట్ మనకి తెలిసినంత వరకు ఎట్లా యూజ్ చేస్తాం? ఆమె ఇంకా వెళ్ళలేదు, షీ హాజెంట్ గాన్. అట్లాంటి కేసెస్ లో షీ హాజెంట్ గాన్ ఎట్, ఇంకా వెళ్ళలేదు, అట్లాంటి కేసెస్ లో మాత్రమే ఎట్ యూజ్ చేస్తామని తెలుసు. ఇట్లాంటిది చాలా తక్కువ. సో అందుకని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ బట్ ఇవ్వకుండా ఎట్ అనే కన్వెన్షన్ ఇస్తారు. డోంట్ వరీ, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఎట్ ఈస్ ఆల్సో యూజ్డ్ టు కనెక్ట్ ఆర్ జాయిన్ ఆర్ లింక్ టూ ఆపోజిట్ ఐడియాస్. టూ ఆపోజిట్ ఐడియాస్ ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ లో కార్ చిన్నగా ఉండడం అనేది ఒకటి. చిన్నగా ఉన్న కార్ కి సహజంగా ఈక్వల్ గా ఉండాల్సిన ఐడియా ఏంటి? స్పేస్ కూడా తక్కువ ఉండడం. కానీ ఇక్కడ ఏంటమ్మా, కార్ చిన్నగా ఉంది, దాంట్లో ఉన్న స్పేస్ మాత్రం ఎక్కువగా ఉంది. సో టూ ఆపోజిట్ ఐడియాస్ ని జాయిన్ చేయడానికి యూజ్ చేసిన కంజంక్షన్ వైఈటి ఎట్. ఓకేనా? వన్ మోర్ ఎగ్జాంపుల్ వి విల్ సీ. ఇప్పుడు నేను 2 సెంటెన్సెస్ ఇస్తున్నాను, మీరు జాయిన్ చేసి నాకు ఎట్ అనే కంజంక్షన్ తో యూజ్ చేస్తారా, ఏ కంజంక్షన్ యూజ్ చేస్తారా మీ ఇష్టం. జాయిన్ చేసి నాకు ఆన్సర్ చెప్పండి. we have much to do. చాలా చేయాల్సింది ఉందమ్మా. we have less time. చలో నాకు ఆన్సర్ ఫస్ట్ ఎవరు చెప్తారో చూస్తాను. వీ హ్యావ్ మచ్ టు డూ, వీ హ్యావ్ లెస్ టైం. చేయడానికేమో చాలా ఉంది, టైం మాత్రం తక్కువ ఉన్నది. సో ఏ కంజంక్షన్ యూజ్ చేసి చెప్తారు? హూ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు ఆన్సర్? ఎవరు ఫస్ట్ ఆన్సర్ చేస్తారో చూద్దాం. వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్. వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్. We have much to do, we have less time. We have much to do, we have less time. See, no answers on the chat box. Answers ravalamma. We have much to do, we have less time. Which conjunction are you going to use here? Yes, this is ఎక్కువ. చాలా పని ఉంది, ఎక్కువ, కానీ టైం ఉన్నది మాత్రం తక్కువ. టూ ఆపోజిట్ ఐడియాస్. టూ ఆపోజిట్ ఐడియాస్ ని జాయిన్ చేయడానికి యూజ్ చేయాల్సిన కంజంక్షన్స్ ఏంటమ్మా? బట్ అండ్ ఎట్. సో వీ విల్ జాయిన్ యూజింగ్ ఎట్ హియర్. ఎట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎట్ యూజ్ చేద్దాం. We have much to do, yet we have less time. చేయడానికి చాలా ఉన్నప్పటికీ మనకున్న టైం మాత్రం చాలా కొంచెం, చాలా తక్కువ, చాలా తక్కువ. Yet we have less time. చేయడానికి పని ఏమో చాలా ఉంది, కానీ ఉన్న టైము లెస్. ఎట్ వి హ్యావ్ లెస్ టైం. ఓకే, వన్ మోర్ సెంటెన్స్, వన్ మోర్ ఎగ్జాంపుల్. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. దెర్ ఆర్ సో మెనీ క్వశ్చన్స్. There are so many questions. There are few answers. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని ఆన్సర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది రెండింటిని ఏం కలిపి జాయిన్ చేస్తామమ్మా? చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని మాత్రమే ఆన్సర్స్ ఉన్నాయి.
So how you will join these two sentences? Which conjunction will you use? మీకు ఏ కంజంక్షన్ యూస్ చేయాలి అనిపిస్తే ఇక్కడ వరకు ఈ ఫ్యాన్ బాయ్స్ లో ఫ్యాన్ బాయ్ వరకు ఏదైనా కంజంక్షన్ అమ్మా, ఇవన్నీ చెప్పుకున్నాం కాబట్టి ఏ కంజంక్షన్ యూస్ చేసి రాస్తారో ఆన్సర్ టైప్ చేయండి ఇన్ ద చాట్ బాక్స్. వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్. ఎస్, వెరీ గుడ్. ఎట్ ఎందుకంటే సో మెనీ అంటే ప్లస్, ఫ్యూ అంటే మైనస్, కొంచెం ప్లస్ అండ్ మైనస్ ఆర్ టూ ఆపోజిట్ ఐడియాస్. సో వీఆర్ joining two opposite ideas using the conjunction yet. There are so many questions at so many questions at few answers. At few answers. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కానీ ఆన్సర్స్ మాత్రం కొంచెమే ఉన్నాయి. One positive idea and one negative idea are joined or combined using the conjunction at. So అది అమ్మ at conjunction. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్. I have tried everything. I couldn't fix it. అన్ని మెథడ్స్, అన్ని పద్ధతులు ట్రై చేశాను కానీ అది ఫిక్స్ చేయలేకపోయాను. ఇప్పుడు టూ పాజిటివ్ ఐడియాస్, టూ నెగటివ్ ఐడియాస్, టూ ఆపోజిట్ ఐడియాస్ అమ్మ చెప్పండి. టూ ఆపోజిట్ ఐడియాస్, అన్ని మెథడ్స్ ట్రై చేశాను కానీ రిజల్ట్ ఏంటి? నో రిజల్ట్. సో ఈ రెండింటిని ఏం కంజంక్షన్ యూజ్ చేసి కంబైన్ చేయాలమ్మా? వైఈటి ఎట్. I have tried everything but at I couldn't fix it. But కూడా అంతే కదా, టూ ఆపోజిట్ ఐడియాస్ కి. సో దట్ ఈస్ యువర్ కంజంక్షన్ YET yet. So moving on to the next conjunction, final conjunction in the coordinating conjunctions. So సో చెప్పండి. సో ఎప్పుడు యూస్ చేస్తామమ్మా? ఈ సో అనే కంజంక్షన్ ఎప్పుడు యూస్ చేస్తామంటే, సో అనే కంజంక్షన్, సో ఈస్ ద వర్డ్ యూస్ టు షో ద రిజల్ట్. షో ద రిజల్ట్ అంటే ఏంటి మేడం? నేను ఎగ్జాంపుల్ రాస్తాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అర్థం అవ్వకపోతే అదేనండి. I studied well, so I will get good marks. ఇక్కడ చూడండి, I studied well, so I get good marks. నేను బాగా చదివాను, చదవడం వల్ల రిజల్ట్ ఏంటమ్మా? మంచి మార్క్స్ రావడం అనేది రిజల్ట్. సో ఇలాంటి ఈ పని వల్ల జరిగే రిజల్ట్ ని కంబైన్, పని వల్ల వచ్చే రిజల్ట్ ని రెండింటిని కంబైన్ చెయ్యాలి అంటే యూజ్ చేయాల్సిన కంజంక్షన్ సో. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇదే టెస్ట్ లో ఫర్ అనేది కూడా యూజ్ చేయొచ్చు. ఎలా యూజ్ చేస్తాము? ఐ విల్ గెట్ గుడ్ మార్క్స్. నాకు గుడ్ మార్క్స్ వస్తాయి. ఎందుకు గుడ్ మార్క్స్ వస్తాయి? నేను బాగా చదివాను కాబట్టి. అర్థం చేసుకోండి. ఇక్కడ ఏంటి అంటే బాగా చదవడం వల్ల వచ్చే రిజల్ట్ ఏంటమ్మా? గెటింగ్ గుడ్ మార్క్స్. ఇట్లా ఇచ్చినప్పుడు ఐ స్టడీడ్ వెల్, ఐ విల్ గెట్ గుడ్ మార్క్స్. నువ్వు బాగా చదవడం వల్ల వచ్చే రిజల్ట్ ఏంటి? మంచి మార్క్స్ రావడం అనేది పని చేయడం వల్ల వచ్చే రిజల్ట్ ఇది. సో పని వల్ల వచ్చే రిజల్ట్ ని రెండు కంబైన్ చేయాలి అంటే రెండు పద్ధతులు యూజ్ చేయొచ్చమ్మా. ముందు నువ్వు చేసిన పనిని చెప్పి తర్వాత దాని వల్ల వచ్చే రిజల్ట్ ని చెప్పావు అనుకోండి, అలాంటప్పుడు మీరు కంజంక్షన్ సో అనే
కంజంక్షన్ ని యూజ్ చేస్తారు. ముందు పని చెప్పి తర్వాత దాని వల్ల వచ్చే రిజల్ట్ ని గనుక చెప్పేట్లయితే మీరు సో అనే కంజంక్షన్ ని యూజ్ చేయాలి. అలా కాకుండా రిజల్ట్ ముందు చెప్పి తర్వాత పని చెప్పేటట్లయితే ఫర్ అనేది యూజ్ చేయాలి. చూడండి, ఈ ఫర్ అంటే సిమిలర్ టు బికాజ్ అని చెప్పాను కదా. ఐ విల్ గెట్ గుడ్ మార్క్స్, నాకు గుడ్ మార్క్స్ వస్తాయి. ఎందుకు వస్తాయి గుడ్ మార్క్స్? బాగా చదివాను కాబట్టి. ఐ విల్ గెట్ గుడ్ మార్క్స్ ఫర్ ఐ స్టడీడ్ వెల్. నేను బాగా చదివాను కాబట్టి నాకు గుడ్ మార్క్స్ వస్తాయి అనేది వేరు. నాకు గుడ్ మార్క్స్ వస్తాయి. ఎందుకు గుడ్ మార్క్స్ వస్తాయి? నేను బాగా చదివాను కాబట్టి. ముందు పని చెప్పి తర్వాత దాని రిజల్ట్ చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఈ సో యూజ్ చేయాలి. అలా కాకుండా ముందు రిజల్ట్ చెప్పి తర్వాత పని చెప్పేటప్పుడు ఇందాక చెప్పాను ఫర్ ఎప్పుడు యూజ్ చేయాలి? దాని వల్ల రీజన్ చెప్పడానికి, దానికి రీజన్. ఇప్పుడు నీకు రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ రావడానికి కారణం ఏంటి? ఐ స్టడీడ్ వెల్. ఇక్కడ అది కాదు, నువ్వు బాగా చదివావు, దాని వల్ల వచ్చే ప్రతిఫలం ఏంటి? అర్థమైందమ్మా క్లియర్ గా? ఇప్పుడు ఇక్కడ ఫర్ సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు మీరు చేసిన పని యొక్క ప్రతిఫలాన్ని చెప్పేటప్పుడు మనము సో అనే కంజంక్షన్ ని యూజ్ చేస్తాము. అలా కాకుండా వచ్చిన ప్రతిఫలానికి కారణం ఏంటి అని చెప్పేటప్పుడు ఫర్ అనేది యూజ్ చేస్తాము. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. క్లియర్ గా చెప్తున్నా, చేసిన పని ముందు చెప్పి దాని ప్రతిఫలం తర్వాత చెప్పేటప్పుడు సో యూజ్ చేస్తాము. అలా కాకుండా ప్రతిఫలం ముందు చెప్పి దానికి కారణం చెప్పేటప్పుడు ఫర్ అనేది యూజ్ చేస్తాము. క్లియర్ గా అర్థమైందమ్మా ఇప్పుడు? సో ఫర్. ఓకే, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. రెండు ఒకటే సెంటెన్సెస్ కానీ కంజంక్షన్స్ వచ్చేటప్పటికి మార్పుగా యూజ్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఏంటి, ఇది జరగడానికి కారణం ఏంటి? బాగా చదవడం. సో కారణం అనేది, రీజన్ అనేది తర్వాత చెప్పేటప్పుడు ఫర్ అనేది యూజ్ చేస్తాం. కానీ ఈ పనికి నీకు దక్కిన ప్రతిఫలం ఏంటి? ముందు పని చెప్పి దాని ప్రతిఫలాన్ని చెప్పేటప్పుడు సో అనే కంజంక్షన్ ని యూజ్ చేస్తాము. క్లియర్ కదమ్మా? క్లియర్? ఎనీ డౌట్స్? ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్స్ చెప్తాను. ప్రతి ఎగ్జాంపుల్ ఇదే విధంగా సో ఫర్ తో చెప్పుకుందాము. కన్ఫ్యూజ్ అవ్వద్దు, నిదానంగా ఆలోచించండి మేడం ఏం చెప్తున్నారు అనేది. మీరు మాట్లాడేటప్పుడు కూడా అదే అబ్జర్వ్ చేయండి అమ్మా. మీరు ముందు పని చెప్తుంటే దాని ప్రతిఫలం తర్వాత చెప్పేటప్పుడు సో అనే కంజంక్షన్ ని యూజ్ చేయండి. ఇప్పుడు ఆమె బట్టలు ఉతుక్కున్నది. ఎందుకు ఉతుక్కున్నది? రీజన్ ఏంటి? కన్ఫ్యూజ్ అవ్వద్దమ్మా. సెంటెన్సెస్ రాస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. హర్ క్లోత్స్ ఆర్ డర్టీ, షీ వాష్డ్ దెమ్. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఫర్ యూజ్ చేయాలా సో యూజ్ చేయాలా చెప్పండి. ఇక్కడ కన్వెన్షన్ మనం యూజ్ చేయాలి. ఈ ప్లేస్ లో నేను ఫర్ యూజ్ చేయాలా సో యూజ్ చేయాలా చెప్పండి. ఆమె బట్టలు చాలా అంటే చాలా మురిగ్గా ఉన్నాయి. ఆ మురికిగా ఉన్న దానికి రిజల్ట్ ఏంటమ్మా? దాని ప్రతిఫలం ఏంటి? మురిగ్గా ఉండడం వల్ల ఆమె చేసిన పని ఏంటి? వాష్ చేసుకుంది. ఓకే, బట్టలు వాష్ చేసుకుంది. మురిగ్గా ఉన్నాయి కాబట్టి బట్టలు వాష్ చేసుకుంది. హర్ క్లోత్స్ ఆర్ డర్టీ సో షీ వాష్డ్. ఇక్కడ రిజల్ట్ ఏంటమ్మా? బట్టలు మురిగ్గా ఉండడం వల్ల రిజల్ట్ ఏంటి? వాష్ చేసుకోవడం అనేది దాని యొక్క రిజల్ట్. అలా కాకుండా షీ వాష్డ్ దెమ్. ఎందుకు వాష్ చేసింది? ఫర్ హర్ క్లోత్స్ ఆర్ డర్టీ. ఫర్ హర్ క్లోత్స్ ఆర్ డర్టీ. ఇప్పుడు చూడండి, ఎందుకు వాష్ చేసుకుంది? కారణం ఏంటి? ముందు మాత్రమే. ఇక్కడ చూడండి, షీ వాష్డ్ దెమ్. బట్టలు ఉతుక్కుంది. బట్టలు ఉతుక్కుంది అని తెలిసిందంటే ఎందుకు ఉతుక్కుంది అని అడుగుతాం మనం. ఎందుకు ఉతుక్కుంది? ఫర్ హర్ క్లోత్స్ ఆర్ డర్టీ. మీరు అబ్జర్వ్ చేయాలమ్మా, ఈ పని చేయడానికి కారణం ఏంటి? ఆమె వాష్ చేసుకోవడానికి కారణం ఏంటి? ఆమె బట్టలు మురిగ్గా ఉండడం. ఇక్కడ ఏంటి? సో యూజ్ చేసినప్పుడు ఆమె బట్టలు మురిగ్గా ఉన్నాయి కాబట్టి దాని యొక్క రిజల్ట్ ఏంటి? వాష్ చేసుకోవాలి ఖచ్చితంగా, అదే దాని రిజల్ట్. సో అందుకని ఆమె వాష్ చేసుకున్నది. ఇక్కడ అలా కాదు, వాష్ చేసుకుంది. ఎందుకు వాష్ చేసుకుంది? రీజన్ ఏంటి వాష్ చేసుకోవడానికి? ఆమె బట్టలు మురిగ్గా ఉన్నాయి. అక్కడేంటి? దానికి రిజల్ట్ అది. బట్టలు వాష్ చేసుకోవడం అనేది ఆ మురిగ్గా ఉండడానికి రిజల్ట్.
ఇక్కడ ఏంటి, వాష్ చేసుకోవడానికి కారణం ఏంటి, బట్టలు మురిగ్గా ఉండడం. అర్థమైందా అమ్మా? అర్థమైందా? క్లియర్ కదా? ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం, చిన్న యాక్టివిటీ చేద్దామమ్మా. నెక్స్ట్, he was sick, so he could not play football. He was sick, so he could not play football. అతను అనారోగ్యంగా ఉన్నాడు కాబట్టి, అనారోగ్యంగా ఉన్నాడు, దాని రిజల్ట్ ఏంటి, అనారోగ్యంగా ఉన్నాడు, దాని రిజల్ట్ ఏంటమ్మా, ఫుట్బాల్ ఆడలేకపోవడం. ఈ అనారోగ్యంగా ఉండడం వల్ల అతను ఏం చేయలేకపోతున్నాడు, ఫుట్బాల్ ఆడలేకపోతున్నాడు. హీ వాజ్ సిక్, సో హీ కుడ్ నాట్ ప్లే ఫుట్బాల్. అనారోగ్యంగా ఉన్నాడు కాబట్టి ఫుట్బాల్ ఆడలేకపోయాడు. అలా కాకుండా ఇంకొకటి చూడండి, ఈ సెంటెన్స్ ఇంకోలాగా ఎలా చెప్పొచ్చు అంటే, హీ కుడ్ నాట్ ప్లే ఫుట్బాల్. అతను ఫుట్బాల్ ఆడలేదు. ఎందుకు ఆడలేడు, రీజన్ ఏంటి ఫుట్బాల్ ఆడలేకపోవడానికి? హీ కుడ్ నాట్ ప్లే ఫుట్బాల్. ఫుట్బాల్ ఆడలేకపోవడానికి కారణం ఏంటి, రీజన్ ఏంటి? ఫర్ హీ వాజ్ సిక్. అతనికి బాగుండకపోవడం. ఫర్ హీ వాజ్ సిక్. అతనికి ఆరోగ్యం బాగుండకపోవడం అనేది కారణం అన్నమాట. ఇప్పుడు అర్థమైందమ్మా? అర్థమైందా? క్లియర్? సో ఒక్కసారి చూడండి, ఈ పని వల్ల రిజల్ట్ ఏమవుతుంది, ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల రిజల్ట్ ఏంటి, ఫుట్బాల్ ఆడలేకపోవడం. అదే ఇక్కడ ఫర్క్ వచ్చేటప్పుడు చూడండి, ఫుట్బాల్ ఆడలేదు. ఎందుకు ఫుట్బాల్ ఆడలేదు, దానికి కారణం ఏంటి, అతనికి ఆరోగ్యం బాగుండకపోవడం. అర్థమైంది కదమ్మా? ఇప్పుడు క్లియర్ కదా? ఫర్ అండ్ సో వన్ మోర్ ఎగ్జాంపుల్ విల్ గో విత్. Okay, one more example. Harish is clever in maths. He choose commerce. ఇప్పుడు ఈ టూ సెంటెన్సెస్ ని నాకు ఫర్ యూజ్ చేసి చెప్పండి, సో యూజ్ చేసి చెప్పండి. త్వరగా కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి అమ్మా, ఆన్సర్స్ చాట్ బాక్స్ లో టైప్ చేయాలి. ఫస్ట్, హరీష్ ఈజ్ క్లెవర్ ఇన్ మ్యాథ్స్. హరీష్ మ్యాథ్స్ లో క్లెవర్, ఆయన కామర్స్ చూస్ చేసుకున్నారు. ఈ రెండు సెంటెన్సెస్ ని ఫర్ తో సో తో కంబైన్ చేసి చెప్పండి నాకు ఫాస్ట్ గా. నాకు చాట్ బాక్స్ లో ఆన్సర్ టైప్ చేయండి. ఇన్ మ్యాథ్స్, హీ చూస్ కామర్స్. సో చెప్తున్నా చూడండి, హరీష్ ఈజ్ క్లెవర్ ఇన్ మ్యాథ్స్, సో హీ చూస్ కామర్స్. అతను మ్యాథ్స్ లో క్లెవర్ కాబట్టి దానివల్ల రిజల్ట్ ఏంటమ్మా, కామర్స్ అనే సబ్జెక్ట్ ని చూస్ చేసుకున్నాడు. అందులో క్లెవర్ ఉన్నాడు కాబట్టి కామర్స్ చూస్ చేసుకున్నాడు. అందులో క్లెవర్ లేకపోతే చూస్ చేసుకోపోయిండేవాడు కాదు. సో ఈ పనికి యొక్క రిజల్ట్ అనేది కామర్స్ చూస్ చేసుకోవడం. మ్యాథ్స్ బాగా తెలుసు కాబట్టి దాని రిజల్ట్ ఏంటి, కామర్స్ అనే సబ్జెక్ట్ ని చూస్ చేసుకున్నాడు. అలా కాకుండా ఇప్పుడు ఇలా అన్నాను అనుకోండి, హీ చూస్ కామర్స్ చూస్ చేసుకున్నాడు. ఎందుకు కామర్స్ చూస్ చేసుకున్నారు, చాలా మంది కామర్స్ సబ్జెక్ట్ అనేది తీసుకోరు. ఎందుకు తీసుకోరు, మ్యాథ్స్ ఉంటుంది అందులో, మ్యాథ్స్ చాలా డిఫికల్ట్ కాబట్టి. డిఫికల్ట్ అనుకుంటారమ్మా, ఏ సబ్జెక్ట్ డిఫికల్ట్ కాదు. కొంచెం బుర్ర పెట్టి నిదానంగా ఆలోచిస్తే ఏది డిఫికల్ట్ కాదు. సో హీ చూస్ కామర్స్ చూస్ చేసుకున్నాడు. ఎందుకు కామర్స్ చూస్ చేసుకున్నాడు, కామర్స్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి, ఫర్ హీ ఈస్ క్లెవర్ ఇన్ మ్యాథ్స్ లో క్లెవర్ కాబట్టి. ఫర్ హీ ఈస్ క్లెవర్ in mathematics. For he is clever in mathematics. Okay, maths లో క్లెవర్ కాబట్టి అతను
కామర్స్ని చూస్ చేసుకున్నారు. మీలో కూడా చాలా మందికి మ్యాథ్స్ అంటే చాలా భయం ఉంటుందమ్మా. ఉంటుందా ఉండదా? మ్యాథ్స్ అంటే చాలా భయం ఉంటుంది. సో అలానే మనకి మ్యాథ్స్ లో తెలిసిన ఒక ఫేమస్ పర్సనాలిటీ ఎవరమ్మా? శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజన్ తెలుసు కదా, అతను ఏం చేశాడమ్మా? శ్రీనివాస రామానుజన్ ఏం చేశాడు చెప్పండి? ఇతను శ్రీనివాస రామానుజన్ అనే అతను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాడమ్మా. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నప్పటికీ హీ బికేమ్ వన్ ఆఫ్ ద ఫేమస్ మ్యాథమెటిషియన్. ఇప్పుడు శ్రీనివాస రామానుజన్ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. ఈయన నెంబర్ థియరీ కనుక్కున్నారు, ఇన్ఫినిటీ సిరీస్ కనుక్కున్నారు, కంటిన్యూడ్ ఫ్రాక్షన్ కనుక్కున్నారు, చాలా మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ కూడా కనుక్కున్నారు. బట్ హీ కేమ్ ఫ్రమ్ ఎ స్మాల్ బ్యాక్గ్రౌండ్. తన ఫాదర్ కానివ్వండి, మదర్ కానివ్వండి. శ్రీనివాస రామానుజన్ ఒక బ్రాహ్మిన్ అయ్యంగార్ ఫ్యామిలీలో 22 డిసెంబర్ జన్మించారమ్మా. ఫాదర్ ఫాదర్ క్లర్క్, ఒక శారీ షాప్ లో క్లర్క్ గా పనిచేసేవాళ్ళు. అమ్మ హౌస్ వైఫ్. అలాంటి ఒక స్మాల్ ఫ్యామిలీలో నుంచి ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఎంత గొప్ప మనిషి అయ్యాడని చూడండి శ్రీనివాస రామానుజన్. అందుకే దేనికి భయపడకూడదమ్మా. మన గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ ఇట్ డజంట్ మ్యాటర్. ద ఎఫర్ట్ వి కీప్, మనం పెట్టే ఎఫర్ట్ వల్లే మనం గొప్ప వాళ్ళం అవుతాం. ఓకేనా? సో షల్ వి డూ అ స్మాల్ యాక్టివిటీ? అర్థమైంది కదమ్మా. ఫర్, అండ్, నార్, బట్, ఆర్, ఎట్, సో ఈ 7 కంజంక్షన్స్ ఎలా యూజ్ చేయాలో అర్థమైంది కదా. సో మనం ఇప్పుడు ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. ఓకే, షల్ వి గో విత్ అ స్మాల్ యాక్టివిటీ? See, ma, I finished my homework. My dog ate it. దిస్ ఇస్ ద క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఐ ఫినిష్డ్ మై హోంవర్క్ అనేది టాస్క్ 1, మై డాగ్ ఎయిట్ ఇట్ అనేది టాస్క్ 2. ఇప్పుడు ఈ టాస్క్ 1 కి టాస్క్ 2 కి మధ్య సంబంధం ఏమైనా ఉందా? మా రిలేషన్ ఉందా? ఈక్వల్ ఐడియాస్, ఆపోజిట్ ఐడియాస్? ఆపోజిట్ ఐడియాస్. సో ఆపోజిట్ ఐడియాస్ ని జాయిన్ చేయాలి అంటే మనం మెయిన్ కంజంక్షన్ యూజ్ చేయాలి.
సో మనం జనరల్ గా యూజ్ చేసే కంజంక్షన్స్ లో ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ ని బట్టి చూద్దాం. బట్, ఆర్, అండ్ 3 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఏం కంజంక్షన్ యూజ్ చేద్దామమ్మా? ఇక్కడ ఆపోజిట్ ఐడియాస్ కదా, ఆపోజిట్ ఐడియాస్ కి యూజ్ చేయాల్సిన కంజంక్షన్ ఏంటి? బట్, ఆర్, అండ్ చెప్పాలి. ఎస్, వెరీ గుడ్, సూపర్. బట్, వెరీ గుడ్. నెక్స్ట్, which color do you like, pink or pink, yellow? Which color do you like, pink, yellow? పింక్, ఎల్లో అనే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 2 ఆప్షన్స్ మధ్య చాయిస్ అనేది చూసుకోమంటున్నారు. చాయిస్ బిట్వీన్ 2 ఆర్ మోర్ సబ్స్టెన్సెస్, 2 లేక 2 కంటే ఎక్కువ వాటి మధ్య చాయిస్ చూడాలి అంటే మనం యూజ్ చేయాల్సిన కంజంక్షన్ ఏంటమ్మా? మనం యూజ్ చేయాల్సిన కంజంక్షన్ ఏంటి చెప్పాలి? బట్, అండ్, ఆర్? ఫస్ట్ బట్ అండ్ ఆర్ ఏం యూజ్ చేయాలి? వెరీ గుడ్, సూపర్, ఆర్. We can go out to play, we can watch TV. మనం బయటికి వెళ్ళి ఆడుకోవచ్చు, మనం టీవీ కూడా చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏంటమ్మా మీకు ఆప్షన్స్ ఉన్నాయా? ఈక్వల్ ఐడియాసా, ఆపోజిట్ ఐడియాసా, ఏంటి ఇక్కడ? వీ కెన్ గో అవుట్ టు ప్లే అనేది ఒక ఆప్షన్, టీవీ చూడొచ్చు అనేది ఇంకో ఆప్షన్. సో టూ ఆప్షన్స్ మధ్య చాయిస్ చూస్ చేసుకోవాలి. సో చాయిస్ చూస్ చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలమ్మా? చాయిస్ బిట్వీన్ 2 ఆర్ మోర్, అండ్ యూస్ చేస్తామా, బట్ యూస్ చేస్తామా, ఆర్ యూస్ చేస్తామా చెప్పాలి? ఆర్, వెరీ గుడ్. I went to the shop, bought some fruit. షాప్ కి వెళ్ళాను, కొన్ని ఫ్రూట్స్ తెచ్చాను, లేకుంటే షాప్ కి వెళ్ళాను, కొన్ని ఫ్రూట్స్ తెచ్చాను. ఏంటి ఇవి? 2 ఈక్వల్ ఐడియాసా, ఆపోజిట్ ఐడియాసా, లేకుంటే చాయిసా అనేది ఫస్ట్ జడ్జ్ చేసుకోండి. ఒకటే అమ్మ, మనం చాలా కంజంక్షన్స్ చెప్పుకున్నాం, కానీ ఇక్కడ ఆప్షన్స్ ని బేస్ చేసుకొని మనకి ఐడియాస్ ఏంటివో ఆలోచిద్దాం. అండ్ అంటే ఈక్వల్ ఐడియాస్, బట్ అంటే ఆపోజిట్ ఐడియాస్, సి, ఆర్ అంటే ఆప్షన్ చాయిస్. సో ఐ వెంట్ టు ద షాప్, బాట్ సమ్ ఫ్రూట్స్. వెళ్ళి కొన్ని ఫ్రూట్స్ తెచ్చాను అంటే ఏంటి? 2 ఈక్వల్ ఐడియాస్. సో ఈక్వల్ ఐడియాస్ అంటే అండ్, బట్, ఆర్? వెరీ గుడ్, అండ్. I can't decide if I like an apple, pear with my dinner. నేను డిసైడ్ చేసుకోలేకపోతున్నాను, నా డిన్నర్ లో యాపిలా, పియరా. ఇప్పుడు ఇక్కడ మనకి 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయమ్మా, యాపిల్, పియర్. ఈ యాపిల్ కి పియర్ కి మధ్యలో మనకి చాయిస్ అనేది ఇచ్చారు. సో బిట్వీన్ 2 ఆర్ మోర్ థింగ్స్ మధ్య చాయిస్ ఉంటే అప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఆప్షన్ ఏంటి? బట్, అండ్, ఆర్. ఏం యూజ్ చేయాలి? వెరీ గుడ్, సూపర్, ఆర్. నెక్స్ట్, జాన్ ఫెల్ ఓవర్, హీ వాజ్ నాట్ హర్ట్. జాన్ పడిపోయాడు, అతనికి దెబ్బ తగలలేదు. జాన్ పడిపోయాడు, అతనికి దెబ్బ తగలలేదు. ఇప్పుడు ఇవి సేమ్ ఐడియాసా, ఈక్వల్ ఆపోజిట్ ఐడియాసా, లేకుంటే ఆప్షన్ చాయిస్ ఉన్నదమ్మా చెప్పాలి? పడిపోయాడు, పడిపోతే ఏమవ్వాలి? సహజంగా దెబ్బ తగలాలి. దెబ్బ తగిలితే అవి 2 సేమ్ ఐడియాస్. పడిపోయాడు, దెబ్బ తగలలేదు. సో 2 ఆపోజిట్ ఐడియాస్. 2 ఆపోజిట్ ఐడియాస్ ని జాయిన్ చేయాలి అంటే మనం యూజ్ చేయాల్సిన కంజంక్షన్ ఏంటమ్మా? బట్. వెరీ గుడ్. ఈ రీజన్స్ అన్ని అనలైజ్ చేసుకుంటూ ఉంటే సో దట్ మీకు ఈజీగా ఉంటుందమ్మా. ది డాగ్ జంప్డ్ డాష్ వేగ్డ్ హిస్ టైల్. దూటి దాని తోట ఊపింది అంటున్నారు. దూటడము, తోట ఊపడం 2 పనులు చేసిందమ్మా. సో ఈక్వల్ ఐడియాసా, ఆపోజిట్ ఐడియాసా, చాయిసా? సో ఈక్వల్ ఐడియాస్. సో ఈక్వల్ ఐడియాస్ కి మనం యూజ్ చేయాల్సిన కంజంక్షన్ ఏంటమ్మా? అండ్. వెరీ గుడ్. Do you like coffee, tea? Sorry, do you like tea, coffee? Coffee ఇష్టమా, టీ ఇష్టమా? ఇప్పుడు ఇదేంటి? 2 సేమ్ స్టేట్మెంట్స్, 2 సేమ్ ఐడియాస్ కాదు, 2 ఆపోజిట్ ఐడియాస్ కాదు. చాయిస్ బిట్వీన్ టూ థింగ్స్, రెండుటి మధ్య చాయిస్
చెప్పాలి అంటే మనం యూజ్ చేయాల్సిన కంజంక్షన్ ఏంటమ్మా? అండ్, ఆర్, బట్. మనం యూజ్ చేయాల్సిన కంజంక్షన్ ఏంటి? అండ్, ఆర్, బట్. ఏం యూజ్ చేయాలి? అండ్, ఆర్, బట్. అండ్, ఆర్, బట్. వెరీ గుడ్. ఆర్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఐ విల్ బ్రష్ మై టీత్ డాష్ దెన్ టేక్ ఎ షవర్. పళ్ళు తోముకుంటాను, తర్వాతే స్నానం చేస్తాను. సో ఇప్పుడు ఇవేంటి? టూ ఈక్వల్ ఐడియాస్, టూ ఆపోజిట్ ఐడియాస్, చాయిస్ బిట్వీన్ టూ ఆర్ మోర్ థింగ్స్. నేను బ్రష్ చేసుకుంటాను, తర్వాతే స్నానం చేస్తాను. సో టూ ఈక్వల్ ఐడియాస్. టూ ఈక్వల్ ఐడియాస్ ని జాయిన్ చేయడానికి యూజ్ చేయాల్సిన కంజంక్షన్ ఏంటి? అండ్, బట్, ఆర్. అండ్, బట్, ఆర్. ఏం యూజ్ చేయాలమ్మా? వెరీ గుడ్. అండ్. ఐ వెంట్ టు ద స్విమ్మింగ్ పూల్, ఇట్ వాస్ క్లోజ్డ్. నేను స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళాను, అది క్లోజ్ చేసి ఉన్నది. సో స్విమ్మింగ్ పూల్కి వెళ్ళడం అనేది ఒక యాక్షన్, క్లోజ్ అయిపోయి ఉండడం అనేది ఇంకొక యాక్షన్. ఇవి టూ సేమ్ యాక్షన్స్, ఆపోజిట్ యాక్షన్స్. సేమ్ ఐడియాస్, ఆపోజిట్ ఐడియాస్. స్విమ్మింగ్ పూల్కి వెళ్ళేది ఎందుకమ్మా? స్విమ్ చేయడానికి. ఇక్కడ ఐ వెంట్ టు ద స్విమ్మింగ్ పూల్, ఐ స్విమ్ అని వస్తే సో టూ సేమ్ ఐడియాస్ అంటాం. కాదు, వెళ్ళారు కానీ అక్కడ ఏం జరిగింది? క్లోజ్ చేసి ఉండడం అనేది జరిగింది. ఇవి టూ ఆపోజిట్ ఐడియాస్. టూ ఆపోజిట్ ఐడియాస్ ని జాయిన్ చేయాలి అంటే యూజ్ చేయాల్సిన కంజంక్షన్ ఏంటి? అండ్, బట్, ఆర్. ఏమి యూజ్ చేసి జాయిన్ చేయాలి? అండ్, బట్, ఆర్. అండ్, బట్, ఆర్. వెరీ గుడ్. బట్. లీసా లైక్స్ కప్ కేక్స్, డోనట్స్. ఆమెకి కప్ కేక్స్ అన్నా ఇష్టమే, డోనట్స్ అన్నా ఇష్టమే అంటున్నారు. సో రెండు ఇష్టమే. రెండు ఇష్టము అంటే రెండు సేమ్ ఐడియాస్. రెండు కావాలి అనా, లేకుంటే రెండు వద్దనా, లేకుంటే రెండుట్లో ఏదో ఒకటి కావాలన్నా? రెండు కావాలి అని. సో సేమ్ ఐడియాస్. అండ్, ఆర్, బట్. వెరీ గుడ్. అండ్. ఐ బాట్ ఏ పియానో, ఐ డోంట్ నో హౌ టు ప్లే ఇట్. నేను పియానో కొనుక్కున్నాను, కానీ ఎలా ఆడాలో నాకు తెలియదు, ఎలా ప్లే చేయాలో నాకు తెలియదు. నేను పియానో కొనుక్కున్నాను, ఎలా ప్లే చేయాలో నాకు తెలియదు. బయింగ్ పియానో ఈజ్ వన్ టాస్క్, అండ్ ప్లేయింగ్, అది ప్లే చేయడం రాకపోవడం అనేది ఇంకోటి. సో టూ ఆపోజిట్ ఐడియాసా, సేమ్ ఐడియాసా, లేకుంటే చాయిస్ అమ్మా ఇది? టూ ఆపోజిట్ ఐడియాస్. టూ ఆపోజిట్ ఐడియాస్ ని జాయిన్ చేయాలంటే యూజ్ చేయాల్సిన కన్వెన్షన్ ఏంటమ్మా? ఆర్ అండ్ బట్. ఆర్ అండ్ బట్. వెరీ గుడ్. బట్. ఎలెక్స్ లివ్స్ ఇన్ లండన్, ఆస్ట్రేలియా. ఎలెక్స్ అనే అతను లండన్ లో ఉంటున్నారు, ఆస్ట్రేలియా ఉంటున్నారు. ఎలెక్స్ అనే అతను లండన్ లో ఉంటున్నారు, ఆస్ట్రేలియాలో ఉంటున్నారా? నాకు తెలియదమ్మా, మీరే చెప్పాలి. ఎలెక్స్ ఆస్ట్రేలియా లండన్ లో ఉంటున్నారా, ఆస్ట్రేలియాలో ఉంటున్నారా? ఎలెక్స్ లివ్స్ ఇన్ లండన్, ఆస్ట్రేలియా. ఎలెక్స్ లివ్స్ ఇన్ లండన్ అండ్ ఆస్ట్రేలియానా? రెండిట్లో ఉంటాడు ఎలెక్స్. ఎక్కడైనా ఒక్క చోటనే ఉంటారమ్మా. అండ్, ఆర్, బట్ చెప్పాలి. ఆర్. ఎందుకంటే లండన్, ఆస్ట్రేలియా అని టూ ప్లేసెస్ మధ్యలో చాయిస్ కాబట్టి. ఓకే, వెరీ గుడ్. ఐ హ్యావ్ వన్ డాగ్, టూ క్యాట్స్. నా దగ్గర ఒక డాగ్ ఉన్నది, రెండు పిల్లిలు ఉన్నాయి అంటున్నాం. ఇప్పుడు రెండు ఉన్నాయి కాబట్టి సేమ్ ఐడియాసా, ఈక్వల్ ఐడియాసా, ఆపోజిట్ ఐడియాసా చెప్పాలి. రెండు ఉన్నాయి కాబట్టి సేమ్ ఐడియాస్, ఆపోజిట్ ఐడియాస్ అమ్మ. రెండు ఉన్నాయంటే సేమ్ ఐడియాస్. సేమ్ ఐడియాస్ అంటే అండ్, ఆర్, బట్. అండ్, ఆర్, బట్. అండ్. వెరీ గుడ్, సూపర్. ఐ లవ్ స్టడీయింగ్ ఇంగ్లీష్, మ్యాథ్స్. నాకు ఇంగ్లీష్ చదవడం ఇష్టము, మ్యాథ్స్ చదవడం ఇష్టము. సో బోత్ ఆర్ సేమ్ ఐడియాస్. సేమ్ ఐడియాస్ ని జాయిన్ చేయాలంటే యూజ్ చేయాల్సిన కన్వెన్షన్ అండ్, ఆర్, బట్ అమ్మ. అండ్, ఆర్, బట్. వెరీ గుడ్. వుడ్ యూ లైక్ టు ఆర్డర్ పిజ్జా, బర్గర్? పిజ్జా ఆర్డర్ చేయాలా, బర్గర్ ఆర్డర్ చేయాలా? సో చాయిస్ బిట్వీన్ టూ థింగ్స్. చాయిస్ బిట్వీన్ టూ థింగ్స్ అంటే మనం యూజ్ చేయాల్సిన కంజంక్షన్ ఏంటమ్మా? ఆర్, బట్, అండ్. ఆర్, బట్, అండ్. చాయిస్ అంటే
or. Very good. Maths is my best brother, my best friend. Maths నా బ్రదర్, నా బెస్ట్ ఫ్రెండ్ కూడా. సో ఇవి రెండు ఒక పర్సనే కాబట్టి సేమ్ ఐడియా అంటే యూజ్ చేయాల్సింది బట్ అండ్ ఆర్. ఏంటి? అండ్. వెరీ గుడ్. వీ కెన్ గో టు ద జూ, వాటర్ పార్క్. మనం వాటర్ పార్క్ అయినా వెళ్ళొచ్చు, జూ కైనా వెళ్ళొచ్చు. జూ, వాటర్ పార్క్ అనే టూ ప్లేసెస్ మధ్యలో చాయిస్. చాయిస్ బిట్వీన్ టూ ప్లేసెస్ ఆర్ టూ థింగ్స్ ఆర్ టూ ఎనీథింగ్. చాయిస్ అనేది ఉంటే అప్పుడు మనం యూజ్ చేయాల్సింది అండ్ ఆర్. బట్ ఏం యూజ్ చేయాలమ్మా? అండ్ ఆర్ బట్ట. అండ్ ఆర్ బట్ట చెప్పాలి. అండ్ ఆర్ బట్. వెరీ గుడ్. ఆర్. ఐ వాంట్ మిల్క్ షుగర్ ఇన్ మై టీ. నాకు పాలు పంచదార రెండు కావాలి టీలో. టూ సేమ్ ఐడియాస్ ని జాయిన్ చేయాలంటే యూస్ చేయాల్సిన కంజంక్షన్ అండ్ ఆర్ బట్. ఏంటి? వెరీ గుడ్. అండ్. పీటర్ సెంట్ ఎ లెటర్ టు హిస్ గ్రాండ్ మదర్ డాష్ హిస్ గ్రాండ్ ఫాదర్. వాళ్ళ గ్రాండ్ మదర్ కి గ్రాండ్ ఫాదర్ కి ఇద్దరికి లెటర్ పంపారు. సో ఇద్దరికి లెటర్ పంపారు అంటే ఈక్వల్ ఐడియాస్. సేమ్ ఐడియాస్ ని జాయిన్ చేయడానికి యూస్ చేయాల్సిన కన్వెన్షన్ బట్ ఆర్ అండ్. ఏం యూస్ చేయాలి? అండ్. వెరీ గుడ్. Jody lied to Jadal. He brought so many things. ఆయనకి జడ్డలు చేయడం అంటే ఇష్టము. దానివల్ల ఏమైంది? చాలా థింగ్స్ అనేవి బ్రేక్ అయిపోయినాయి. సేమ్ ఐడియాస్, ఆపోజిట్ ఐడియాస్. సో కంజంక్షన్ బట్. ఐ వాంటెడ్ టు బై ఏ కేక్, సమ్ కుకీస్. కేక్, కొన్ని కుకీస్ రెండు కొనాలనుకుంటున్నానమ్మా. సేమ్ ఐడియాస్, ఆపోజిట్ ఐడియాస్. సేమ్ ఐడియా జాయిన్ విత్ అండ్. షుడ్ వి వాచ్ ఏ మూవీ ఆర్ గో ఫర్ ఏ షాపింగ్? మూవీ వాచ్ చేయాలా, షాపింగ్కి వెళ్ళాలా? ఆప్షన్ చాయిస్ బిట్వీన్ టూ ఆర్ మోర్ థింగ్స్. సో ఆర్. షీ వాష్డ్ ద డిషెస్ డాష్ దెమ్ అవే. డిషెస్ కడిగి అక్కడ పెట్టింది అంటే రెండు సమానమైన పనులే. సో ఈక్వల్ ఐడియాస్, ఈక్వల్ టాస్క్. సో బట్ ఆర్ అండ్. ఏం యూస్ చేయాలమ్మా? అండ్. వెరీ గుడ్. ఐ సెడ్ సారీ. నేను సారీ చెప్పాను కానీ మా అమ్మ ఇంకా అప్సెట్ ఉంది. మై మదర్ ఇస్ స్టిల్ అప్సెట్. సో దీనికి రెండింటి సారీ చెప్పన్నా హ్యాపీగా ఉండాలి. లేరు కంటే ఆపోజిట్ ఐడియాస్ జాయిన్ విత్ బట్. వెరీ గుడ్. సో చూడండి, ఆన్సర్స్ అన్ని ఒక్కసారి రికలెక్ట్ చేసుకుందామా? సో దట్ ఈస్ యువర్ క్లాస్ టుడే. అదమ్మా ఇవాళ క్లాస్. మీకు కోఆర్డినేటెడ్ కంజంక్షన్స్ అనే టాపిక్ కంప్లీట్ అయిపోయింది. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఇంట్లో కొంచెం ప్రాక్టీస్ చేయండి కోఆర్డినేట్ కంజంక్షన్స్ మీద. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. జై విద్యాశక్తి, జై హింద్, జై భారత్.